హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పక్కా కొలతలతోటి మామిడికాయ ఊరగాయ ఎలా చేసుకోవాలో చూసేయండి. మామిడికాయలు క్లీన్ చేసే దగ్గర నుంచి కట్ చేయడం ఎలాగో, ఏమేమి కొలతలు తీసుకోవాలో మొత్తం అంతా వీడియోలో ఉంది, చూసేయండి. చాలా చిన్న వీడియో. అదేవిధంగా ఉప్పు, కారం, పులుపు అన్నీ కూడా చాలా చక్కగా కుదురుతాయి. ఫస్ట్ టైం చేస్తున్నా కూడా మీరు చాలా ఈజీగా పెట్టగలుగుతారు. దీనికోసం మనం ఊరగాయకి ఉపయోగపడేటువంటి మామిడికాయలు అయితే తెచ్చుకోవాలండి. మార్కెట్లో ఈ సమ్మర్లో మనకు ఊరగాయకి సంబంధించిన మామిడికాయలు దొరుకుతూనే ఉంటాయి కదండి. ఇవి కాకపోతే వీటిలో రకాలు ఉంటాయి. బాగా పుల్లగా ఉన్నటువంటి మామిడికాయలు తెచ్చుకున్నట్లయితే చాలా ఎక్కువ నెలల పాటు, దాదాపు సంవత్సరంన్నర పాటు నిల్వ ఉంటుంది. దీనికోసం మనం ఊరగాయ మామిడికాయలు తెచ్చుకున్న తర్వాత వీటిని బాగా శుభ్రం చేసుకోవాలి. వీటిని కాయలను కోసేటప్పుడు వీటిపైన అంతా వీటిలో ఉండేదంతా అది రసం లాంటిదంతా పడి ఉంటుంది కదండి. అదంతా ఖచ్చితంగా బాగా శుభ్రం చేసుకోవాలండి. ఆ తర్వాత వీటిపైన తొటాలు ఉంటాయి కదండి. వీటిపైన తొటాలని కట్ చేసుకొని వాటర్లో వేసేయాలి. ఒక 5 minutes వాటర్లో వేసి క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎన్ని కేజీలైనా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ మెథడ్లో మీరు 1 kg దగ్గర నుంచి ఎన్ని కేజీస్ వరకైనా సేమ్ ఇదే మెథడ్లో ఫాలో అయ్యి ఊరగాయ పెట్టుకోవచ్చు. మీరు ఫస్ట్ టైం ఊరగాయ పెడుతున్నా కూడా ఎవరి హెల్ప్ లేకుండా మీరే ఊరగాయ ఓన్గా పెట్టుకోవచ్చండి. ఉప్పు, కారం, అదేవిధంగా పులుపు అన్నీ కూడా చాలా చక్కగా వస్తుందండి. ఊరగాయ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా తొటాలన్నీ కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసుకొని ఒక 2 minutes పాటు అంత బాగా పైనంతా మొత్తం జిగటంతా పోయేలాగా బాగా శుభ్రం చేసుకోవాలి. చాలా ఈజీ అండి ఆవకాయ పెట్టడం. చాలామంది ఏదో కష్టం అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఇది మనం ఒకసారి ట్రై చేసామంటే నెక్స్ట్ ఇయర్ మనమే ఎవరి హెల్ప్ లేకుండా ఈజీగా పెట్టుకోవచ్చు. అస్సలు తేమ అనేది అస్సలు ఉండొద్దండి మామిడికాయలకి. తేమ ఉండడం వల్ల ఊరగాయ త్వరగా పాడవుతుంది. ఈ విధంగా తోటాల దగ్గర మనం కట్ చేసాం కదండి, అక్కడ అంతా మొత్తం తేమ అస్సలు లేకుండా బాగా తేమ అంతా తుడుచుకొని ఒక 5 నిమిషాల పాటు వీటిని ఆరనివ్వాలి. ఇప్పుడు వీటిని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడండి. కట్ చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఒక చిన్న చెక్క తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేయడం రాని వాళ్ళు, కత్తి అందుకు అందుబాటులో లేని వాళ్ళు మనం మార్కెట్లోనే మామిడికాయలు తీసుకున్న దగ్గరనే కట్ చేయించుకోవచ్చండి. ఒక్కొక్క కాయ కిందని తీసుకుంటారు. ఈ విధంగా ముట్టతోటి మనం ఊరగాయ పెట్టామంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద ఒక 10 నుంచి 15 నిమిషాలు ఆరనివ్వాలి. ఫ్యాన్ కింద ఖచ్చితంగా ఆరనివ్వాలండి ముక్కల్ని. ఈ విధంగా ఆరిపోయిన తర్వాత వీటికి ఏమేం పదార్థాలు కావాలో చూసేద్దాం. మామిడికాయ ముక్కలు ఆరడం వల్ల మామిడికాయ ఊరగాయ ఎక్కువ నెలల సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది. దీనికోసం ఏమేమి కావాలంటే మామిడికాయ ముక్కలు, ఉప్పు, కల్లుప్పు తీసుకోండి. ఆ తర్వాత కారం, ఆవపిండి, ఆవాలను మిక్సీకి వేసుకునేదండి, దోరగా వేయించి మిక్సీకి వేసుకునేటువంటి ఆవపిండి, మెంతిపిండి, మెంతులు కూడా అంతే దోరగా వేయించుకొని మిక్సీకి ఆడించుకోవాలి. అదేవిధంగా పొట్టు తీసినటువంటి వెల్లుల్లి, వీటిని ఎలా కలుపుకోవాలో చూసేయండి. దీనికోసము కింది నుంచి పై వరకు అంతా సమానంగా ఉన్నటువంటి ఒక గిన్నె తీసుకోవాలండి. కింద వెడల్పుగా పైన సన్నగా ఉండే గిన్నె తీసుకోవద్దు. ఆవకాయ కొలుచుకోవడానికి గిన్నె కింద నుంచి పై వరకు ఒకేలాగా ఉండాలి. దీనికోసము గిన్నె కొలతలు చూసుకోండి. ఫస్ట్ గిన్నె అయిపోయింది, ఇప్పుడు రెండో గిన్నె, ఇది సెకండ్ది. సేమ్ మీరు ఈ కొలతలతోటి ఊరగాయ చాలా ఈజీగా పెట్టచ్చు. చిన్నపిల్లలు కూడా ఊరగాయ పెట్టగలిగినంత సింపుల్ మెథడ్ అండి.
అదేవిధంగా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో పెట్టిస్తున్నాను నేను ఈ ఊరగాయ. ఇది 3వ గిన్నె అండి. మా అమ్మగారు చాలా టేస్టీగా పెడతారు ఊరగాయ. మా అమ్మ ఊరగాయ పెట్టిందంటే సంవత్సరంన్నర అయినా 2 సంవత్సరాలైనా అస్సలు పాడవదు. ఇది 4వ గిన్నె. మొత్తం 5 గిన్నెలు మా అమ్మగారే పెడుతున్నారు ఊరగాయ. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మా అమ్మకి. 20 years నుంచి ఊరగాయ పెడుతుంది. చూస్తున్నారు కదా, ఇది 5 గిన్నెలు. ఇక్కడికి గిన్నె ఈ విధంగా పైనుంచి కింది వరకు ఈక్వల్గా ఉన్నది తీసుకున్నట్లయితే మనకి కొలతకు అనేది కరెక్ట్గా ఉంటుంది. ఈ మధ్య కొంతమంది ఊరగాయలో పసుపు వేస్తున్నారు. అస్సలు వేయొద్దండి. పసుపు వేయడం వల్ల ముక్క మెత్తబడిపోతుంది. 5 గిన్నెలు మామిడికాయ ఉప్పులు. ఇక కొలత చూడండి. 5 గిన్నెలు మామిడికాయ ఉప్పులు తీసుకున్నాం కదండి. కల్లుప్పు తీసుకోండి, ఊరగాయలోకి చాలా బాగుంటుంది. కల్లుప్పిని మిక్సీకి వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేయచ్చు. ఇది పులుపు వలన ఏంటంటే కలిసిపోతుంది ఊరగాయలో. 1 గిన్నె కల్లుప్పు తీసుకోవాలండి, కొద్దిగా తక్కువ, 1 గిన్నెకి కొంచెం. ఇప్పుడు కారం చూద్దాం. కారం ఇది కొంచెం తక్కువ వచ్చిందని మేము ఇంట్లో ఆడించినటువంటి కొంచెం నార్మల్ కారం యాడ్ చేసుకున్నాము. పికిల్ కారం అంటే ఊరగాయ కారం అంటే ఇస్తారండి. ఆశీర్వాద్ అయినా బాగుంటుంది, ఎంటీఆర్ అయినా బాగుంటుంది. కలర్ఫుల్గా ఉంటుంది, అదేవిధంగా స్పైసీగా కూడా ఉంటుంది. ఇదైతే చాలా ఘాటుగా ఉందండి. తక్కువ వచ్చింది కొద్దిగా అని చెప్పి మేము ఇంట్లో ఆడించుకున్నది కింద గిన్నెలో కింద యాడ్ చేసాము. ఇంట్లో ఆడించిన కారం పొడి కొద్దిగా కలర్ తక్కువ ఉంటుంది. పికిల్ కారం పొడి మనం బయట తెచ్చుకున్నది కొంచెం ఎక్కువ కలర్ఫుల్గా ఉంటుంది. అంతే అండి. 5 గిన్నెలకు 1 గిన్నె ఉప్పు, 1 గిన్నెకు కొంచెం తక్కువ కారం. సేమ్ ఇదే మెథడ్లో ఫాలో అయ్యారంటే చాలా ఈజీగా ఊరగాయ పెట్టేసుకోవచ్చు. మీ దగ్గర కత్తి, ఆవకాయని కట్ చేయడానికి కత్తి లేనట్లయితే నార్మల్గా మీరు చిన్న చిన్న పీసెస్గా మొట్ట లేకుండా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కారం పొడి చూస్తున్నారు కదా, 1 గిన్నెకు కొంచెం చూస్తున్నారు కదా, కొంచెం కలర్ తక్కువ ఉన్న కారం ఉంది. అదే తక్కువ వచ్చిందని చెప్పి మేము ఇంట్లో ఎండుమిర్చిని ఆడించుకున్నటువంటి కారం పొడి మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు మెంతిపిండి తీసుకోవాలండి. మెంతిపిండి ఎక్కువ తీసుకోవద్దండి. 5 గిన్నెలకు అంత చిన్న గిన్నెతో మెంతిపిండి తీసుకోండి. చిన్న గిన్నె చూసారు కదండి మెంతిపిండి. ఇలాంటి 5 గిన్నెలతోటి ఒక చిన్న గిన్నెతో మెంతిపిండి తీసుకోవాలి. ఇప్పుడు ఆవపిండి ఎంత వేసుకోవాలో చూసిండి. ఆవపిండి వేయడం వల్ల ఊరగాయ బాగా గుజ్జు గుజ్జుగా ఉంటుంది, అదేవిధంగా టేస్టీగా కూడా ఉంటుంది. మెంతిపిండి తక్కువ తీసుకోండి, ఎక్కువ వేసారంటే చేదు వస్తుంది. 3/4 గిన్నె తీసుకోవాలండి. ఇది 3/4 వంతు ఆవపిండి తీసుకోవాలి. 1/4 వంతు మాత్రమే మెంతిపిండి తీసుకున్నాము. 1/4 వంతు, ఈ గిన్నెతో 1/4 వంతు, మీకు ఈ గిన్నె కొలతలతో చెప్పాలంటే మెంతిపిండి 1/4 వంతు మాత్రమే తీసుకోవాలి. 1/4 భాగం ఆవపిండి, 3/4 భాగం. ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. మనము తీసుకుంటున్న మామిడికాయ ముక్కల క్వాంటిటీని బట్టి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని ఈ విధంగా వేసుకొని మొత్తం అంతా గరిటెతో మిక్స్ చేసుకోండి. చేయి కారం ఉంటుంది, చాలామంది చేతితో మిక్స్ చేస్తారు. చేతితో మిక్స్ చేసే కన్నా గరిటెతో మిక్స్ చేయడం వల్ల ఏంటంటే చేతికి ఉన్నటువంటి చెమట అలాంటిది ఏమీ తగలకుండా హైజెనిక్గా ఉంటుంది. పర్లేదు, చేతితో కూడా మిక్స్ చేసుకోవచ్చు. చేతిని బాగా శుభ్రం చేసుకొని, కాకపోతే సమ్మర్ కదండి, చేతికి కొంతమందికి చెమటలు వస్తూ ఉంటాయి కదండి. అలాగ చెమట అందుకు ఊరగాయకి టచ్ అవ్వకుండా గరిటెతో మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. చేతితో అలవాటు ఉన్న వాళ్ళు చేతితో కూడా మిక్స్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అంతా కూడా కింది నుంచి పై వరకు ముక్కలకి ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నూనె చూస్తున్నారు కదండి, ఇది కేజీ నూనె అండి. ఈ కేజీ నూనెలో ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు వేసి తిరువాత పెట్టినదండి నూనె. పోపు వేస్తాం కదండి మనము, ఆ విధంగా. ఈ నూనె వచ్చేసి నువ్వుల నూనె.
నువ్వుల నూనెలో కేజీ నువ్వుల నూనెలో కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి, అదేవిధంగా కరివేపాకు వేసి పోపు వేసి బాగా నూనె చల్లారిన తర్వాత ఆవకాయలు కలుపుకోవాలి. నూనె ఖచ్చితంగా చల్లారనివ్వండి. కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఆవాలు, 1 స్పూన్ ఆవాలు అయితే 1 కేజీ నూనెలోకి సరిపోతాయి. కొద్దిగా ఆవాలు మామూలుగా మనం పోపు వేస్తూ ఉంటాం కదండి, అలాగా. ఇప్పుడు 1 కేజీ నూనె యాడ్ చేసాము. మరుసటి రోజు ఇంకా కొంచెం నూనె యాడ్ చేసుకున్నామంటే, ఆయిల్ యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది. చూడండి ఎలాగో ఈ విధంగా ఆయిల్ అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మరుసటి రోజు కూడా నేను ఇది ఎలా ఉంటుందో, ఎలాగ ఆయిల్ మిక్స్ చేసుకోవాలో చూసేయండి. ఈ మెథడ్లో మీరు ఉప్పు కారాలు వేశారంటే మరుసటి రోజు కూడా మనం మిక్స్ చేసుకున్నప్పుడు అస్సలు ఉప్పు కానీ కారం కానీ వేయాల్సిన అవసరమే ఉండదండి. చాలా చక్కగా కుదురుతుంది టేస్ట్. అంతా కూడా ఈ విధంగా ప్రెస్ చేసి ఒక క్లాత్ ఉంటుంది కదండి, వైట్ క్లాత్ను కట్టేయండి. వేరే డబ్బాలోకి షిఫ్ట్ చేయడం, అసలు కదిలియడం ఏమీ చేయొద్దు. ఇది ఏ విధంగా ఉంచేసి ఈ విధంగా క్లాత్ కట్టేసి పెట్టేసేయండి. మరుసటి రోజు చూపిస్తాను చూడండి నేను ఎలా వచ్చింది ఏంటో. ఈ విధంగా క్లాత్ని కట్టుకున్న తర్వాత మరుసటి రోజు ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ కొలతలతోటి మీరు ఉప్పు కారం వేశారంటే మళ్ళీ మరుసటి రోజు కూడా మిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. నూనె అంతా పైకి వచ్చింది కదండి. ఇప్పుడు అంతా కూడా కింది నుంచి పై వరకు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా చక్కగా టేస్ట్ కుదురుతుందండి. మనం ఉప్పు కారము ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఈ విధంగా అంత బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా ఆయిల్, ఎంత ఆయిల్ యాడ్ చేసుకోవాలో చూసేయండి. మనము తక్కువ ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా, 1 కేజీని యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇంకొక 3/4 కేజీ అయితే యాడ్ చేసుకోవాలండి. ముందు మనము ఫస్ట్ డే 1 కిలో యాడ్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు 3/4 కిలో యాడ్ చేసుకోవాలి. ఈ గిన్నె కొలత వచ్చేసి 1/2 కిలో కొలత అండి. 1.25 కేజీ యాడ్ చేసుకున్నామంటే మేము చూపించిన ఈ కొలతలకి చాలా కరెక్ట్గా సరిపోతుంది. మీరు కొంచెం తక్కువ కానీ ఎక్కువ కానీ ఊరగాయ పెట్టుకుంటున్నట్టయితే సేమ్ ఇదే మెథడ్లో కౌంట్ చేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉన్నా పర్లేదు, మనకు ఎక్కువ రోజుల పాటు గట్టి పడకుండా ఉంటుందండి. ఊరగాయ డ్రై అవ్వకుండా ఉంటుంది. మనం తీసుకున్నటువంటి 5 గిన్నెల మామిడికాయ ఉప్పులకి 1.25 కేజీ, 1.5 వేసినా సరిపోతుంది. కొంచెం ఎక్కువగా ఉంటే చాలా సంవత్సరంన్నర అయినా సరే ఆవకాయ అంటే ఈ ఊరగాయ డ్రై అవ్వకుండా ఉంటుందని చెప్పి 1.25 కేజీ యాడ్ చేస్తున్నాము. మొత్తం ఆయిల్ వచ్చేసి ఫస్ట్ డే సెకండ్ డే కలిపి 1.25 కేజీ. మనం డబ్బాలోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది ఆయిల్ మొత్తం అంతా కూడా ముక్కలకి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్ మెథడ్ అండి. అసలు ఎవరైనా సరే ఈజీగా పెట్టుకోగలుగుతారు. గిన్నె కొలతలు చూడండి, మామిడికాయ ముక్కలు వాటితోటి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత కారం ఏంటని చెప్పేసి. చాలా ఈజీ కదండి. ఇక బాగా కడిగి అంటే బాగా శుభ్రం చేసి తేమ అస్సలు లేకుండా తుడుచుకోవాలండి. ఇది బాగా ఆరబెట్టుకోవాలి డబ్బాలు, అప్పుడే ఊరగాయ నిలువ ఉంటుంది. అస్సలు తేమ అనేది ఉండొద్దు. మనం పెట్టినటువంటి ఊరగాయ 2 డబ్బాలకు వచ్చింది. ఇలాంటి డబ్బాలకి రంగు రుచి చాలా బాగుందండి. ఇక ఇదంతా డబ్బాలోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా రైస్ వేసుకొని ఇందులో తిన్నప్పుడు నేను చెప్తా చూడండి టేస్ట్ ఎలా ఉందో. ఈ విధంగా 2 డబ్బాలకు వచ్చిందండి. ఈ డబ్బాలు వచ్చేసి 5 కేజీస్ డబ్బాలు, మొత్తం 10 కేజీస్ అనుకోండి. ఇక ఇందులో కొద్దిగా రైస్ వేసుకొని వేడివేడిగా రైస్ వేసుకొని అంతా గుజ్జంతా బాగా కలిసేలాగా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి.